సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాది ఆత్మనా భేదతః స్వప్నే జాగ్రత్తి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అక్కడ మాయా పరిభ్రామితః, మాయయందు పడిగొట్టుకుంటున్నటువంటి ఆత్మ అంటే మనం, మాయ చేత పరిభ్రమింపజేయబడిన, మాయ చేత పరిభ్రమింపజేయబడి స్వరూపం ఏంటో మరిచిపోయిన, అది మాయా పరిభ్రామితః. మాయా ప్రభావం చేత మత్తు మందు పుచ్చుకున్నవాడు మత్తు మందికి ప్రభావం వల్ల వాడెవడో వాడు మర్చిపోయి రోడ్డు మీద ఈ కాలువ దగ్గర ఆ చెట్ట దగ్గర పడిపోయినట్టుగా పుత్రుడు అలా పడుకుంటాడా? పడుకో. ఎందుకంటే వాడి స్టేటస్. ఇప్పుడు ఎందుకు పడుకున్నాడు? వాడి మీద వాడికి నియంత్రణ లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదు, అక్కడ పడిపోయాడు. అది అలాగే మాయా పరిభ్రామిత, ఈ మాయాశక్తి చేత పరిభ్రమింపబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నామో దీని కారణంగా స్వరూపం మరచిన, స్వరూపం మర్చిపోయాయి కాబట్టి స్వరూపం కనబడితే చేరుకో ఎంత గోలదే. అందువల్ల స్వరూప జ్ఞానం కనుక పొందకపోతే ఎలా కొనసాగుతుంది? ఎలా కొనసాగుతుందంటే భేదబుద్ధి ఉంది కదా, ఇది వేరు అది వేరు అది వేరు అది వేరు అంటే భేదబుద్ధి ఏదైతే ఉందో ఈ భేదబుద్ధి అటు స్వప్నంలో కావచ్చు ఇటు జాగ్రత్త అవస్థలో కావచ్చు ఈ విశ్వం పరిభ్రమింపజేస్తుంది. ఎలాగంటే సంబంధాల రూపంలో. ఏంట సంబంధం? కార్యకారణతయా మొదటిది, కార్యకారణ సంబంధం. ప్రపంచంలో ప్రజానికి ఇది కార్యం అండి, అది కారణం అండి, ఇది కార్యం అండి, అది కారణం అండి. ఆడి బంగారం ఎంత బాగుందని ఆభరణం ఎక్కడ చేయించుకున్నారండి? పలానా పాపం. ఇది కార్యం, అది కారణం. చాలా బాగా చేసేదండి. ఇక మీద మేము కూడా ఆభరణం అక్కడ చేస్తాం. ఆవిడ చీర ఎక్కడ కొన్నారండి? ఇది కార్యం, కారణం సిఎంఆర్ రమణ గారండి, వారి కారణం. ఈ కార్యం కారణం, కార్యం ప్రజానికి ఇలాగే. అబ్బా పెళ్ళిలో ఏం వంట చేయించాలి, ఎవరెంత వంటగాడు? ఇది కార్యం, చాలా బాగుంది వంట, తగలబెట్టాడు వాడేవాడండి, ఎప్పుడు బుక్ చేసుకోం వాడు. ప్రతిదీ ఇలాగే కార్యం కారణం, కార్యం కారణం. ఈ కార్యకారణాల చర్చలో దీంతో అన్యాయం అయిపోతుంది. ఇంకా ఇది ప్రపంచంలో కనిపిస్తుంది, ప్రపంచంలో కార్యం కారణం. రెండోది స్వామి సంబంధిత. స్వామి అంటే సొత్తు తనదైన వాడు. స్వా అంటే వాడికి సంబంధించిన సొత్తు, సొత్తు గలవాడు. అది ఇది ఒకటి. అబ్బా ఆ బిల్డింగ్ ఎవరిదండి? పలానా సుబ్బారావు గారు. ఎంత సొత్తులు రామనగర్లో 4,000 స్థలమా? నోడిపోయినా బాగుంది కదా. ఎందుకంటే అది స్వామి వాడు ఎన్ని గోల పడుతున్నాడో దాంతో ఇంట్లో మనకు తెలియదు. మనం మాత్రం 4,000 స్థలం కలిగింది. అబ్బా రామనగర్ సెంటర్లో సిటీ మధ్యండి, సిటీ సెంటర్ ఇది. తెల్లారులేసి ఇంటికి ఎంత సాగరీ చేస్తావో వాడు తెలియదు. రామనగర్లో సొంతిల్లా అంటే వాడికి ఇల్లు లేదు, ఇంకా మనం చూసి మన వాడికి ఇంటిలో కనిపిస్తాం. ఇదే ప్రపంచం దిక్కుమాల మోసం. ఇలాగే మోసమే మోసం. ఇంకా మోసపోతూనే ఉన్నాం. వాడిని చూసి వీడి ఎలా వాతలు పెట్టిస్తున్నాం. ఇదే విశాఖపట్నంలో జగదాబాధ్యక్షులు ఇల్లు వాడికి 2 మధ్యలు తాగేస్తారు, 2 గాతులు పడతాయి. సరేనా? ఇలాగే అంటే వాడికి అది కావాలి. వాడికి దేని మీద మోహం ఉందో అది ఉన్నవాడు వాడికి ఇంద్రుండే కనిపిస్తుంది. ఇదే పోయినా మంచి కూరలు తెచ్చుకున్నా వదంటే ఇంట్లో సమస్య ఉంది. కష్టవానికి ఇదే ఒకట, ఇది కోపం వస్తాం ఆడగానే కానీ ఏది మంచిదాన్ని కాదా దాని అర్థం లేదు కదా. ఎంత మంచి కూరలు తెచ్చుకున్నావు అంటే వాడికి విలువ పడాలన్నమాట. ఇదే రోజు అంటే ఏదో ఒక ఆలోచన ఉంది, ఆలోచన కుదరలేదు, ఇంకా ఎంతసేపు ఆలోచన ఒకటి ఇలాగే పడైపోతాం. ప్రపంచం మన కారు కావాలి, ఈ కారు లేదు, కారు ఉన్నవాళ్ళు అందరూ ఎంత పడుతున్నారు. బంగారం లేదు ఉన్నవాళ్ళని ఎంత వాళ్ళు ఎంత సర్దుకోవడానికి ఎంత ఏతర పడుతున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు ఆఖరికి లేరు, ఎన్నిసార్లు వాళ్ళకి నిద్ర లేదు. అది ఇంట్లో ఉంటే మనం హాయిగా పడుతుంది. ఇవి ఆలోచించాం కదా. ఆ కోణం ఇది మనిషి యొక్క మానసిక ప్రపంచం అంటారు. ఒక్కొక్క మనిషికి రాగద్వేషాలనే ప్రపంచం ఒకటి ఉంటుంది, అందులోంచి చూస్తాం ప్రపంచం. అందుకే అందరిది ఓ ప్రపంచమే కానీ అందరిది ఓ ప్రపంచం కాదు. మాట అర్థమైందా? అందరూ ఓ ప్రపంచంలో ఉన్నాం కానీ అందరిది ఒక ప్రపంచం కాదు అని నేను మాట అన్నాను కదా. 30 ఏళ్ళని ఏమిటో నాకు బోధపడలేదు. కరెక్టే, ఆయన ప్రపంచం అయింది. ఎందుకు బోధపడతారు? బోధపడ్డారు, ఆయన ప్రపంచం అయింది, మన ప్రపంచం మంది. ఈ రెండు మ్యాచ్ అవ్వవు, సమస్యలు మ్యాచ్ అవ్వవు. తప్పుకోవడమే అంతే. మ్యాచ్ అయ్యే అవకాశం లేదు. ఆయన రాగద్వేషాలు వేరు, మన రాగద్వేషాలు వేరు. తప్పుకుంటున్నాం అందుకని. సత్యాలు ఇవన్నీ సత్యం కాదని నిరూపించండి, చాలు. 1,00,000 రూపాయలు ఇస్తాను కావాలంటే. స్వస్వామి సంబంధిత ప్రపంచంలో ప్రసిద్ధి ఇస్తే
సొత్తు గలవాడు స్వామి. ఇదోటి కనిపిస్తుంటది, ఇదోటి మోసం చేసేస్తుంది ప్రపంచంలో. ఇంకా శిష్యాచార్యతయ, మేము పలానా గురువు గారు శిష్యులు, వాళ్ళ బతికేస్తుంటారు ప్రపంచం. ఈ జ్ఞానం ఉందో అది వాడితో ఉంటుంది, వాడి జ్ఞానం ఉందో మీకు అనవసరం. అంటే ఆ గురువు గారితో ఫోటో ఇంటికి వెళ్ళగానే స్వామి భక్తులా ఎదుర్కొంటారు స్వామి, నేను ఫోన్ చేయగానే వెంటనే లిఫ్ట్ చేస్తారు. అది వాడికి పని లేదు, వాడి నువ్వు ఫోన్ చేయగానే లిఫ్ట్ చేస్తారు. వాడికి పని ఉంటేగా సరే స్వామి మీతో ఇలా మెసేజ్ పెడితే వెంటనే మెసేజ్ పెడతాడు. వాడు మెసేజ్ పెట్టేవాడే స్వామి, వాడికి జ్ఞానం. ఇది ఒకటి మళ్ళీ వాడి నుంచి మనం మోసపోవడం. ఇలా కొంత కాలక్షేపం ఇది కాలక్షేపం పాయింట్స్ అని చెప్పి విశ్వం కాలక్షేపం చేయింది. సత్యం మీద ఆలోచించినప్పుడు ఇంకా తథైవ ఆ విధంగానే పితృపుత్రాది ఈ చాలా మోహం, ఇది చాలా మోహం. చాలా ధృతరాష్ట్రుడే మారలేదు, ఏది నిరంతరం సంజయుడితో తిరిగినాడు. విదుర మహాశయుడు చెప్పాడు, సాక్షాత్ పరమాత్మ ఉండే రాయబారి స్పష్టంగా చెప్పాడు, యుద్ధం ఏమైనా జరిగితే నీ వాడు ఒకడు మిగలడు అని. ఏం చేస్తానని జరిగేది ఏముంది, నీకు తెలియదు ఏముంది కృష్ణ, పుత్రమోహం చాలా శక్తివంతం కదా. తిరగేస్తున్నాడు కూడా చెప్పాడు. మళ్ళీ పుత్రమోహం అంతేం తీలేం కదా అని. సరే తీలేముంది, నువ్వు ప్రజలకి చక్రవర్తిగా ఆ కుర్చీలో కూర్చోవాలి, కానీ దుర్యోధను తండ్రిగా ఆలోచించకూడదు, తప్పు చేస్తున్నావు. నువ్వు దుర్యోధన తండ్రి కనుక దానికి దూరంగా వెళ్ళకపోతే కుర్చీ తీపో, ఇంకోటి ఏమన్నా కూర్చోబెడదాం. నువ్వు ప్రజలకు చక్రవర్తిని, యుద్ధం జరిగితే ప్రజలు ప్రమాదంలో పడతారు. అందువల్ల చక్రవర్తిగా ఆలోచించు. నీ కొడుకు దానికి విఘాతం కలిగినప్పుడు నీ కొడుకును దూరం చేయాలి. ఎంతమంది గతంలో చక్రవర్తులు వాళ్ళ పిల్లలకి తప్పులు చేస్తే రాజ్యబహిష్కరణ చేయలేదు, చేయాలి. అది ముందు శిక్ష వేసి జరుగుతుందో వేరే సంగతి. కానీ నువ్వు ఒక తండ్రిగా ఆలోచిస్తున్నావు, అక్కడ తండ్రిగా ఆలోచనలో యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నావు కనుక నీ కుల నాశనం చూస్తావు. పరమాత్మ స్పష్టంగా చెప్పాడు భవిష్యత్తు జరుగుతుంది అని. జరిగిందిగా. ఆ బాధ ఎప్పుడు తెలిసింది, వాళ్ళు పిండ ప్రదానం చేస్తున్నప్పుడు తెలిసింది. 100 మంది పిల్లలు పిండ ప్రదానం చేస్తుంటే పేరు పిలిచి అప్పుడు ధృతరాష్ట్రుడికి అర్థమైంది ఈ బాధ ఇలా ఉంటుందా అని. అప్పుడు విజుడు వచ్చి నోట్లో గడ్డి పెట్టాడు, బుద్ధుందా లేదా, పరులు కలిసి ఉంటావు ఏటా, నువ్వు ఎప్పుడో భీముడు తిడతాడు కూడా, నేను మళ్ళీ ఇంకా గౌరవం చూసుకుంటున్నారు, వాడిని చంపబోయే మళ్ళీ అదోటి మళ్ళీని. అందువల్ల సిగ్గున్నవాడు అయితే గుమ్మలు వెళ్ళిపోవాలి, రాత్రి కాళ్ళు తీసుకుపోయాడు. ఇవన్నీ మనం ప్రథమ స్కంధం భాగవతంలో చెప్పుకున్నాం. ఇవన్నీ అంటే పితృపుత్రాది ఆత్మన భేదత. సరేనా? ఎందుకంటే రక్త సంబంధాలు ఏవైతున్నాయో మోహపరిచేస్తాయి. అంటే ఒక ఆత్మస్థానంలో ఉండే ఆలోచిస్తే కానీ ఈ మోహాలు అర్థం కావు. అది ఆలోచించడం వల్ల దేహంలో లాగేస్తుంది. అది బాడీ ప్లేస్ లో తీసుకెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా అందులో క్లమ్మి చేసుకోవడం. పితృపుత్రాది ఆది అంటే ఎక్సెట్రా ఇంకా రకరకాలు. ఇంకా నేను ఆఫీసర్ని, వీళ్ళు స్టాఫ్, నేను టీమ్ క్యాప్టెన్ని, వీళ్ళందరూ కూడా ప్లేయర్స్, ఇంకా రకరకాలు ఎవరుంటాయి. నేను ముఖ్యమంత్రి, వీళ్ళందరూ ఇతర మంత్రులు, నేను అధికారిని, వీడు కాస్త నాకెంత అధికారులు, రకరకాలు ఉంటాయి కదా. ఇన్ని మోహాల ప్రపంచంలో, ఇన్ని మోహాల లోటేంటి, రకరకాలు. నేను ఇంటి ఓనర్ని, వీడి కాస్త అడ్డుకుంటున్నవాడు, ఇదో సంబంధం. కనుక నేను యజమాని చేస్తాను, ఓర వేగించుకుంటాడు, ఆ దుమ్మలా ఉండకూడదు, ఈ దుమ్మలా ఉండకూడదు, ఇదో రకరకాలు. ఇదో సంబంధం, ఎన్నో సంబంధాలు ఇవ్వండి. నేను అత్తగారు, నువ్వు కోళ్ళు, నేను అల్లుడు, నువ్వు మామగారు, రకరకాలు. ఆది అంటే ఎక్సెట్రా. ఇటువంటి భేదత, ఈ భేద బుద్ధి వల్ల భేద బుద్ధి సృష్టించి మనల్ని ఒక దేహాన్ని పరిమితం చేసి మనం చెప్పుకున్నాం కదా. మెలకువ దేహానికి సంబంధించిన అజ్ఞానం వల్ల, మెలకువ దేహానికి సంబంధించిన అజ్ఞానం నన్ను నాకు 1000 మందిగా చూపించింది, మొదట్లో చెప్పుకున్నది. అలాగే నా ఆత్మనైన నా స్వరూపానికి సంబంధించిన భ్రమ అజ్ఞానం నన్ను నాకు కోట్ల మందిగా చూపిస్తుంది. ఈ కోట్ల మందిలో ఓ దేహాన్ని పరిమితం చేసేస్తుంది, మిగతా దేహాలు లేకుండా వేరే. ఆ దేహాలతో సంబంధం, వీడి విరోధి, వీడి ఇష్టం, వీడి కష్టం, వీడి నచ్చదు, వీడి నాకులో, వీడి పైకులో, వీడిలాంటి వాడు, వాళ్ళలాంటి వాళ్ళు, ఎన్నో నానా చెత్తవలను పెడుతుంది విశ్వం పట్టి. ఈ విశ్వం ఇన్ని రకాల సంబంధాలుగా తెలుస్తుంది. అందులో మాయా పరిభ్రామిత, స్వప్నే జాగ్రత్త వా ఏష పురుష మాయా పరిభ్రామిత. ఆ భ్రాంతిలో పడిపోతాడు. ఎంతసేపు విడిపోతే డిస్కషన్. నాకు చిన్నప్పుడు వాళ్ళంతా నష్టం చేస్తారండి, వీళ్ళంతా కష్టం చేస్తారండి, నేను వాళ్ళ వల్ల ఎంతైనాయండి, నేను వీళ్ళ వల్ల ఇలా అవ్వలేదండి, ఏదో వాళ్ళ అంటారు. నేను ఆత్మ నా జ్ఞానం పొందాలని ఒక్క ప్రసక్తి తప్పించి ఏదోటి మాట్లాడుతుంది. ఈ మాట్లాడేదంతా కూడా మ్యూజిక్. ఇప్పుడు ఒకసారి నువ్వు కూడా సరిపోతుంది. అలా క్యాసెట్లాగా అస్మాన్ చెప్పక్కర్లేదు. మనిషి మారగానే మళ్ళీ అంతా వేయడం, ఎవడు వింటాడు అస్మాన్ సోది. ఇంటికి ఎవరు రాగానే మొత్తం చెప్తే ఇంట్లో వాళ్ళు కదేనా బాబోయ్ మళ్ళీ మొదలుస్తుంది. ఎన్నిసార్లు వింటాం? ఇప్పుడు వాళ్ళకి రిపిటేషన్ కదా, ఎన్నిసార్లు 100 వాళ్ళు విన్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఓసారే కానీ ఇంట్లో వాళ్ళకు
అమ్మ బాబోయ్ ఇవి మళ్ళీ వెళ్ళిందిరా 40 ఏళ్ళ క్రితం. మా నాయనమ్మ ఉండేది. ఆవిడ ఎవరు వచ్చినా సరే ఆ ఇంటి ఎదురకుండా ఎవరు రాగానే ఇంటి ఎదురకుండా టేక్ ఆన్ టేక్ ఆన్ టేక్ ఆన్. ఆవిడ చిన్నప్పుడు మా నాన్నారు ఇలా లంగాలు గుర్తించేవారు. మా నాన్నారు వాళ్ళు 7 అప్పటిళ్ళు. ఆ 7 అప్పటిళ్ళు వాళ్ళ నాన్నారు ఎలా చూస్తుంది, మా నాన్నారు ముద్దుగా చూస్తున్నారు. ప్రతిదీ ఇంటికి వచ్చి ప్రతివాడికి ఇంటి పక్కవాడితో వాడు ఎప్పటి నుంచో వేసినాడండి టేక్ ఆన్. ఆవిడ ఇది ఉండదు, అలా చెప్తున్నారు. మా నాన్నగారు ముద్ర కలిపి పెట్టేవారు నోట్లో, అలాగే చూశాడు మొత్తం మీద. మా అల్లుడు కంప ముంచాడు, అల్లుడు మా తాతగారు. మా తాతగారు రెండో పెళ్లి కొంచెం ముద్రగా ఉంటుంది, మొదటివాడు కొంచెం ముందెళ్ళిపోయింది. విడిపోవడంలో ఈ రెండో ఆవిడ మొత్తం 7 మధ్యలోంచి 3వది. దాంతో అటు 2 ఇటు 5 నలుగురు ఇల్లు కుమ్మిసారి పడుకున్నాడు. ఇటు ఇంక వేళ పెళ్లిళ్ళు చేశాడు, మరదల పెళ్లి ఏదో వాళ్ళు మళ్ళీ ఈ మామగారు మరదల పెళ్లిళ్ళు ప్లస్ 2 కూతుళ్ళు ఎన్ని చేశాడు మహానుభావుడు. 85 వచ్చిన దాకా అలాగా 80 ఏళ్ళ దాకా ఉద్యోగం. గడ్జికోట్లో 58 ఏళ్ళ దాకా, తర్వాత 22 ఏళ్ళు మార్గదర్శి. ఇంకా 80 ఏళ్ళ ఉద్యోగం ఇస్తే బాగుండదని రామోజీ గారు ఉద్యోగం వెళ్ళిపోవడం బాగోలేదని డబ్బిచ్చి పంపించారు. ఏ బస్సులో పడిపోయి 2 ఉదాహరణ పడి అబాత్తం వాళ్ళు తీసేస్తే గోల్డ్ రోల్ చిట్ ఫండ్స్లో చేరారు కొన్నాళ్ళు. ఇంకా అప్పటికి 2 పెళ్లిళ్ళు చేసిన తర్వాత అప్పుడు ఈ మరదల పెళ్లిలో తిరిగిసారు. మరదలు కాస్త బావా 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 7 బాగా చెప్పాడు ఆ మధ్యలో పడిపోయాడు. అది ఈ ఇంటికి రాగానే క్యాసిస్తే మా నాన్నారు అంత బాధ. ఏ లోకంలో ఉందో మహాతల్లి ఎన్నిసార్లు వింటారు అలాగా మొత్తం పూస కూర్చుంటే అక్షరం కూడా పోకుండా ఉదయం సాయంకాలంలో ఏ జరిగినా ఆవిడ వినాలని చెప్పేసి మొత్తం ఏదో ఆ పొయ్యి జరిగి కూర్చుని ఇలా గెరుడు తిప్పుతున్నాయి మొత్తం. ఇది ఇలాంటి క్యాసెట్లు ఉంటాయి ఇళ్లలో, ఎవరు వింటారు? ఇది ఈ సంబంధాలు ఇంక ఇది ఎంత బాగా చూసుకున్నారో నాన్న గురించి చెప్పగా ఏడుకోవడం మళ్ళీ వాడు ఒకరిగా అల్లుడు గొప్ప తిరిగిసరి పడుతున్నారు, కుమ్మిసరి పడుతున్నారు. కాస్తంటే వీళ్ళ హరించారు కూర్చుని. సరే ఈయన కొత్త అల్లుడు కదా, రెండో పిల్లలు అల్లుడు ఇంకా ముసలుగా ఉంటుంది. దాంట్లో ఈయన బ్యాగ్ ఖర్చు పెట్టేవాడు డబ్బు అంతా మొత్తం ఆర్పిసారంట కదా. స్వప్నే జాగ్రత్తగా ఏక పురుష మాయాపరిభ్రాంత. ఆ మాయ కదా కొట్టుకుపోతున్నాడు ఈ సంబంధాల భ్రాంతి. ఎప్పుడైతే దేహం నేను అనుకుని ప్రారంభించామో ఇది ఏదో అంతా కనిపిస్తుంది. ఇంకా రకరకాలు ఎక్కడి నుంచి రకరకాలు ఏదెవరేమంటే మన జ్ఞానం మనం కలగనివ్వదు. ఇది ప్రపంచంలో ఎవరేమిటైతే ఎవరికేం కావాలి నా జ్ఞానం నాకు కలిగిన తర్వాత చివరికి మాట్లాడాల్సింది ఇదే. ఈ ఉన్నవేవి నిలబడవు కదా, అర్థమైంది కదా. 4 రోజులు 5 రోజులు 3 రోజులు 10 రోజులు ఎక్కడ కూడా పోతాయి కదండి. ఉన్న వైభవాలు ఏవి వెంట రావు. నేను జ్ఞానం పొందానా లేదా నా అజ్ఞానం ఇవే రకాలు వస్తాయి. ఏ వస్తాయి? ఎన్ని దేహాల్లో ఎన్ని వదిలిసి వచ్చేసాం ఆ స్పృహ లేదు కాబట్టి మాట్లాడుతుంది. ఎన్నో వదిలిసి వస్తే ఇక్కడ ఉన్నాం ప్రస్తుతం. ఇలా ఉండిపోతాయా? నా జ్ఞానం నాకు కావాలి, నేనేమిటో నాకు తెలియాలి. అందువల్ల ఇగో తెలియనివ్వకుండా ఈ విశ్వం ఈ విధంగా భ్రాంతిలో పడేస్తుంది. సంబంధాల భ్రాంతి. ఇది ఒక్కసారి ఆచార్యులు మళ్ళీ చివరిలో టచ్ చేశారు. కారణం ఇది చెప్పబోతే మళ్ళీ ఈ సంబంధాల్లో మళ్ళీ ఏదో మళ్ళీ మోహం లాగేస్తుంది, అవతల పడతారు మళ్ళీ మోహం లాగేస్తుంది. అందువల్ల ముందు శ్లోకంలోనే నేనేంటో స్పష్టత కలిగించినా మళ్ళీ ఇంటికి వచ్చేలోపు మళ్ళీ అక్కడి నుంచి గురువు దగ్గర ఇంటికి వచ్చేలోపు మళ్ళీ దేహభ్రాంతి లాగేస్తుంది. లాగితే సంబంధం మళ్ళీ ఇంటికి రాగానే గొడవ సిద్ధంగా ఉంటుంది. గొడవ సిద్ధంగా ఉండగానే దేహం ఎక్కుతాను మళ్ళీ. అయితే దేహం ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడి నుంచి ప్రారంభించడం రకరకాల కనుక ఈ భేదాలన్నీ కల్పితములు. నా స్వరూపమైన ఆత్మయే సత్యం. ఒక మాట చెప్తాను, తర్వాత మాటలో వెళుతున్నాం. ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్య ఇది వేదాంత వాక్యం. ఆత్మా సత్యం, ఆత్మే సత్యం, తదన్యత్ సర్వం మిథ్య 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 మిథ్య. దీన్నే ప్రహ్లాదుడు అందంగా చెప్పాడు. విష్ణుడింటియగాని వేరొండు లేదని ఒత్తిడి నవ్వుతుండు ఒక చోట. ఉన్నది విష్ణువే, ఎంత కూడా కల్పితం ఉంటుంది. అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి చెప్పవచ్చు ప్రహ్లాదుడు. అదే ఆచార్య వారు 10వ స్తోత్రంలో మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదంత్వం ప్రవిశతి. నాయనదంతా మాయ ఇందులో వెళ్ళకు. సాధ్యమైనంత వేరంగా బ్రహ్మపదాన్ని పొంది. బ్రహ్మపదం అంటే బ్రహ్మగర్భం కాదు, స్వరూప జ్ఞానం. నేను బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మం. నా జ్ఞానం నాకు సాధ్యమైనంత నీ జ్ఞానం వేరం పొంది. అంటే మాయ సత్యం కాదు. మాయలో కొట్టుకుపోవద్దు.
మాయ అని తెలిస్తే అది ఆగదు కానీ మన అందరికి వెళ్ళకుండా ఉంటుంది. సముద్రం వల్ల ప్రమాదం తెలుసు అనుకోండి, తెలుసు కాబట్టే ఒడ్డును కూర్చుంటున్నాం. సముద్రం దానిపైన చూసుకుని వెళ్ళిపోతుంది. మనం వెళ్ళి దిగితే ముంచేస్తున్నామో కానీ ఒడ్డును ముంచితే ముంచిదిగా, ఆ మాత్రం పర్వాలేదు. అలాగే మాయ అని తెలిసిన తర్వాత మనసు దాంతో రమించుతుంది. మనసు పరమాత్మ ఎంత వేరం చేసి బయటకు వెళ్ళిపోవాలి అంత వేరు. ముసిరేస్తాయి సంబంధాలు, ముసిరేస్తాయి. ఇంకా ఆ సంబంధాల గురించి ఆలోచన ఏది ఎంత ఆలోచించినా సరే వృథ, ప్రారంభాలు బట్టి జరుగుతుంది. ప్రారంభం ఉంటుంది కదా, ఎవరి ప్రారంభాలు వాళ్ళకి ప్రారంభాలే నడుపుతున్నాయి జీవితాన్ని. ఇంకా నా గురించి నాకెందుకు ఆలోచన? ఇదే కదా మహర్షి కలిగి చెప్పింది. ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభాలతో నడిపిస్తున్నాడు. నీ రెండో కొడుకు అరుణాచలంలో కూర్చోవాలన్నది పుట్టకముందే నిర్ణయం. కాబట్టి అనురాగంలో కూర్చోను. నువ్వు ఎక్కడ మారుస్తావు? ఉంటే ఇక్కడ ఉండి ఉదయం ఉండిపోవాలి అంతే చెప్పాడు. ఆవిడ ఎక్కడికి వస్తుంది అంతే. ఇవాళ ఈ దేహాన్ని ప్రారంభం ఎక్కడ కూర్చోబెడుతుంది అనేది అర్థం చేసుకోవడానికి మనం ఉన్న మన ప్రయత్నంతో మార్చలేము. మన ప్రయత్నంతో మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ మన జ్ఞానాన్ని మనం ఏమార్చుకుంటున్నాం ఉంటుంది. మనం ప్రమాదంలో పడుతున్నాం. వాళ్ళు నిజంగా మారినా మన దేహంలో ఉండిపోయేది లేదుగా, మన దేహం నుంచి పోతే అయిపోయింది అంతే. ఎక్కడ పోయింది? అశాశ్వత సంబంధాలు ఇవన్నీ. అందువల్ల మన పరిమితి మనకు అర్థం కావాలి, మన కర్తవ్యం మనకు జ్ఞాపకం ఉండాలి. ఎంత చేయగలం అంతే చేయగలం అంతే. మిగతా పరమాత్మ భారం వేయడం. వాడు ఏదైనా చేయగలడు, వాడికి అఘటన ఘటనాపడి చేసి వాడు ఏదైనా చేయగలడు. కనుక మనకున్న సమస్యను వాడు సరెండర్ చేయడం, మనకున్న సమస్యను వాడు ముందు పాదాల ముందు పెట్టడం, మనం జ్ఞానం పొందే ప్రక్రియలో మనం పడ్డం. వీటి కోసమో ఏదో ఇళ్లలోనూ ఇంట్లో ఉన్న ముత్యాల పట్టుకొచ్చి రోడ్డు మీద రేగుపళ్ళు కొనుక్కున్నట్టుగా మన జ్ఞాన ప్రయత్నాన్ని పక్కన పెట్టేసి ఇవన్నీ ఎదుర్కొంటాం. ఇంకో దేహంలో కలిసి ఎవరు రక్షిస్తారు? విడిచి రక్షిస్తాడా? ఈ దేహానికి సంబంధించిన వాళ్ళు మనం ఇంకో దేహంలో కలిసి రక్షిస్తారా? ఒక్క ప్రశ్న. ఇంకో దేహం మనకు రాదని ఏంటి గ్యారంటీ? జ్ఞానం వస్తారా? జ్ఞానం రాకపోతే అక్కడ ఎవరితో కంటుంది మళ్ళీ, అక్కడ ఎవడో మళ్ళీ పెంచుతాడు, మళ్ళీ వాళ్ళు అక్కడే మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఎవరు వస్తారు? మళ్ళీ ఇక్కడ వేరే వాళ్ళు దాచుకున్నా మన 10 రోజుల బంగారం ఆ దేహానికి వస్తుందా? అదే ఇక్కడ వాళ్ళు తీసుకుంటారు. అయితే 10 రోజులు సిద్ధం చేసుకుంటారు. అది సంగతి. మరి అక్కడ మళ్ళీ వాడు కొనాలి ఆ దేహానికి. వాడెవడం మళ్ళీ వాడి గోత్రం ఏంటి, వాడి కులం ఏంటి, వాడి మతం ఏంటి, నీటి గోళ చెత్త కాబట్టి ఏంటి? తెలియని వాడికి ఎలాగో అర్థం కాదు. అర్థమైన వాళ్ళని సరే జాగ్రత్త వహించి ముందుకు వెంటనే లేవాలి. అది ఆతిష్టోత్తిష్ట భారత అంటే పరమాత్మ లే వెంటనే లే 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 తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్థం జ్ఞానాశనాత్మన స్థిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. లే అర్జున లే వెళ్ళలే కమాన్ కనప్, ఆలస్యం చేయకు కమాన్ కండప్. అంతవరకు జ్ఞానం పొందేయాలి పరమాత్మ. ఆ ఉత్సాహం ఎప్పుడైతే వచ్చిందో ఆ ఉత్సాహత పరమాత్మ ఇంకా దగ్గరికి వస్తారు. అర్థమవుతుందంటే కదా, ఏదైనా ఆలస్యం చేయొచ్చేమో కానీ పరమాత్మను పొందడం ఆలస్యం చెయ్యరాదు. అదొక్కటి ఆలస్యం చేసేమా మిగతా ఏమున్నా ఏం చేసుకుంటాం? నాకు 50,000 పెన్షన్ ఏం చేస్తాం? ఎంతకాలం? 100 ఏళ్ళ దాకా తర్వాత 100 ఉండాలిగా. తర్వాత ఏం చేస్తారు? పెన్షన్ పోవడం క్లోజ్ చేసి పడేస్తారు. రైతున్నారు ఏదైనా అంటే అన్నాళ్ళు ఏదైనా ఏ విభాగాలు ఎంతకాలం ఉంటాయి? అది లేనివాడే అంతటితో పోలిస్తే సరే ఈ లాభాన్ని ఉపయోగించుకుని భగవంతుడి దయ వల్ల కూర్చుంటే 40,000 వస్తుంది. ఓకే, వీడి దగ్గర వాడి దగ్గర వెళ్ళక్కర్లేదుగా, వీడి దగ్గర వాడికి ఏ సేవలు చేయక్కర్లేదుగా. అందువల్ల దీన్ని ఉపయోగించుకుని ఈ బెనిఫిట్ ఉపయోగించుకుని గొడవ వేరే మొత్తం. పరమాత్మ చాలా సమయం నాకు సేవ్ అయ్యేట్టుగా చేశాడు. కూర్చుంటే రోజు పెడుతుంది అదృష్టం. కనుక ఈ దేహాన్ని మ్యాక్సిమం సాధన ఉపయోగించుకోవాలి. ఈ 40,000 కోసం రోడ్డు మీద 10 మంది పనిచేస్తున్నారు. షాపుల దగ్గర టీ కప్పులు కడగలదా 4,000 జీతం, రోజంతా కప్పులు కడగాలి. ఇంగ్లీష్ ప్లేట్లు కడగాలదా 4,000 జీతం. మా ఈనాడు జంక్షన్ దగ్గర ఆంధ్రా బ్యాంక్ ముందు చూస్తే పిల్ల 6 గంటలకు వస్తుంది, రాత్రి 8:30-9 గంటలు. దాని జీతం అంతా అడిగారు 3,500. మహా అయితే 2 పూట టిఫిన్ పెడతాడు అంతే. 2 పూట టిఫిన్ పెడితే 3,500 పడిపోతుందా? అది ఒక్కరోజు మాంటే పడుతుంది. ఎన్ని ప్లేట్లు కడగాలి, ఎన్ని గ్లాసులు కడగాలి? మనకు ఆ అవస్థ లేదుగా. భగవంతుడి దగ్గర కూర్చుంటే 30,000 వస్తుంది భగవంతుడి దగ్గర. అందులో ఈ లాభం ఏంటి? ఈ లాభం అందుకని వాళ్ళతో పోల్చుకునే గొప్ప అనుకోవడం కాదు, నేను ఉపయోగించుకోవాలిగా. గబా మోక్షం ముందు అలా వేయడం. పరమాత్మ నాకు ఇది ఇచ్చేది, రాబోయే దేవుల్లో బెనిఫిట్ ఉండదు అని ఎప్పటికప్పుడు ఈ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని పరమాత్మ అనుగ్రహంగా వీటిని భావిస్తూ వీటిని ఉపయోగించింది వెంటనే ఇవున్నాయని ఆగిపోవడం కాదు. అర్థమైందా? కనుక ఈ విధంగా ఆచార్యులు ఒక్కసారి మళ్ళీ ఈ చివరిలో ఈ భ్రాంతిని మళ్ళీ ఇది ఎక్కడ మళ్ళీ తిరగేస్తుంది కనుక చాలా పెద్ద భ్రాంతి. అందువల్ల ఒక్కసారి స్పృశించి చివరిలో పరమాత్మను అర్చించడానికి ఒక చక్కటి ఒక విధానం చూపించారు. అంటే పరమాత్మని డైరెక్ట్గా సూటిగా
ఆత్మగా అర్థం చేసుకుని ఇంకొక నిర్గుణ నిరాకార ఉపసం చేయడం కష్టం గనక ఆ పరమాత్మని సగుణ సాకారంగా, ఇదే భగవద్గీతలో అర్జునుడు కూడా అడిగాడు కదా, నిన్ను నిర్గుణ నిరాకారంగా అర్చించేవాడు గొప్ప, సగుణ సాకారంగా అర్చించేవాడు గొప్ప. అది అడగగానే ఇక్కడ పరమాత్మ ఎలాగైనా పర్లేదు మనసు నాయండి నిలబడ్డాను అన్నది ప్రధానం అని ఎలా అన్నారు ఇక్కడ ఆచార్యుల వారు. పరమాత్మ వాస్తవానికి నా ఆత్మ, నా స్వరూపం సూటిగా చూడగలిగితే ఓకే, చూడలేకపోతే ఆయనని అర్చించడానికి రెండో విధానం, ఆయన పంచభూతనాథుడుగా అర్చించడం. పంచభూతనాథుడు అష్టమూర్తి స్వరూపంగా అర్చించడాన్ని ఆచార్య వారు చెప్తారు. అంటే ఈ ప్రకృతి అష్టమూర్తి రూపము, ఆ అష్టమూర్తి రూపమైనటువంటి వాడు పరమాత్మ, ఆ పరమాత్మ నా స్వరూపం కనుక సూటిగా నేను అర్చించలేకపోతున్నాను, ఆయన్ని ఈ రూపంగా అర్చించి సపోర్ట్ తీసుకుంటాను. సొంతంగా నడవాలంటే కరపడి నడిచినట్టుగా పరమాత్మని, కనిపించని పరమాత్మని సూటిగా అర్చించలేకపోతున్నాను, కనిపిస్తున్న పంచభూతాల స్వరూపుగా అర్థం చేసుకుని వీటి సహాయంతో ఆయన గారిని జ్ఞాపకం తెచ్చుకుంటూ నిరంతరం నా స్మృతిలో పరమాత్మ ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను చెయ్యమని ఆచార్య వారు ఇక్కడ ప్రవక్తలో. భూరంభాంస్యనలో నిలోంబరమహర్నాథో హిమాంశు, అక్కడ ఏదో కాదు, భూ అంభాంసి అనలహ అనిలహ అంబరం అహర్నాథ హిమాంశు పుమాన్, మొత్తం 8. భూ అంభాంసి అనలహ అనిలహ అంబరం అంటే ఆకాశం, అహర్నాథ అంటే సూర్యుడు, హిమాంశు చంద్రుడు, పుమాన్ నేను. భూ అంటే భూమి అర్థమైంది, అంభాంసి అంటే జలము, అనలహ అంటే అగ్ని, అనిలహ అంటే వాయువు, అంబరం అంటే ఆకాశం అర్థమైంది. అంటే పంచమహాభూతాలు, సూర్యుడు చంద్రుడు, ఈ ఏడింటిని ఉపయోగించుకుంటూ నేను 8. నన్ను యజమాని అంటారు, అంటే యజ్ఞం చేసేవాడు మొత్తం, అంటే యూజర్ ఆఫ్ దిస్ 7 ఎంటిటీ. ఈ 7ని ఉపయోగించుకుంటుంది, ఈ 7 ద్వారా ప్రయోజనం పొంది బ్రతుకుతున్న నేను. ఈ 8 కలిపితే విద్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే నిర్గుణోపాసన ఉత్తమ అధికారులకు, అంటే మనస్సు పరిపక్వత ఉన్న వాళ్ళకి కానీ ఉత్తమ నిర్గుణోపాసన అంటే పరమాత్మని నామరూపరహితంగా పరమాత్మని తన ఆత్మగా అర్చించడం అన్నది మనసుకు స్థాయి ఉన్నవాళ్ళు కానీ పట్టదు. కనుక రెండో కేటగిరీ మందాధికారులు, అంటే బుద్ధి అంత పవిత్రత లేని వాళ్ళకి సగుణోపాసన. అది సగుణం అంటే నామరూపాలు అర్చించడం. ఇది రెండో పద్ధతి దగ్గర చూపిస్తున్నారు. ఎక్కడో వైర్ తగులుతుంది, ఎక్కడో వైర్ తగిలి ఇబ్బంది. కనుక ఈ రెండో కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపయోగించి అష్టమూర్తి ఉపాసన, పరమాత్మని అష్టమూర్తి స్వరూపుడు పరమశివుని భూతనాథుడు అని పేరుందండి, అంటే పంచభూతనాథుడు. ప్లస్ దానికి ఇంకో 2 కలిపారు, 3 కలిపారు, సూర్యుడు చంద్రుడు. అంటే తెల్లవారు లేస్తే ఈ విశ్వం ఏదైతే కాదు, ఎందుకంటే ముందు శ్లోకంలో విశ్వం జాగ్రత్త పడకపోతే విశ్వం భ్రాంతి రూపంలో ముంచేస్తుంది అని చెప్పాడు కదా ఆయన. అందువల్ల ఇదే విశ్వం తెల్లారు లేస్తే విశ్వం కనిపిస్తుంది. ఈ విశ్వాన్ని పరమాత్మ యొక్క అర్చనకి అనుకూలంగా మలుచుకోండి. ఏముంది విశ్వంలో? పంచమహాభూతాలు ప్లస్ సూర్యుడు చంద్రుడు. ఇవి లేకపోతే బ్రతుకులేదు. ఇవి లేకపోతే ఏ మతం వాడికి బ్రతుకులేదు. ఏ మతం వాడికైనా సూర్యుడు ఒకటే, ఆ మతం వాడికి సూర్యుడు ఒకటి, ఈ మతం వాడికి. తెల్లారు లేస్తే పంచభూతాలు ఎవరైనా ఒప్పుకోవాలి, సూర్యుడు చంద్రుడు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ చంద్రుడు పెట్టే కదా రంజాన్ నిర్ణయిస్తున్నది, ఆ చంద్రుడు రాకపోతే రంజాన్ నిర్ణయిస్తున్నారు అంతే కదా. అని వాళ్ళకి ఆ చంద్రుడే, వాళ్ళకి ఆ సూర్యుడే, ఆ చంద్రుడు కాబట్టి కుదురుతుందండి కదా. ప్లస్ లేనోది మొదటి చూసాం కదా, భూహు అంబాంసి అనలహ. అనలం అంటే అగ్ని. దానికి ఎందుగా పేరు వచ్చిందంటే అలము అంటే తృప్తి అని అర్థం. తృప్తి లేనిది అనలం. అగ్నికి తృప్తి ఉంటుందా? చాలా రంగా ఎంతకన్నా అయిపోతూ ఉంటుందా? ఇల్లు కాల్చేస్తుంది, మొత్తం ఊళ్ళు కాల్చేస్తుంది. తృప్తి లేనిది కనుక అనలం. రెండోది తర్వాత అనిలం, వాయువు పేరు. దానికే పేరు ఎందుకు వచ్చిందంటే దానికంటూ సొంత ఇల్లు అంటూ లేదు. ఆ వాయువు నిలయం ఉందా దానికి? వాయువు గారు ఎక్కడ ఉంటారండి? పలానా రవణమ్మ గారి ఇంట్లో ఉంటారండి. అదే వాయువు ఇంట్లో ఉండదు, ఇల్లు గుడిపోతుంది టైం వచ్చిందంటే కదా. అంటే నిలయము లేనిది కనుక అనిలం. తృప్తి లేనిది కనుక అనలం అగ్ని, నిలయము లేనిది కనుక అనిలం వాయువు. ఆ పేర్లు అలా వస్తుంది. ఇంకా అంబరం ఆకాశం.
అహర్నాథ, అహం అంటే పగలు, పగలకి నాథుడెవడు? సూర్యుడు. హిమాంశు, మంచు కురిపించేవాడు, చల్లదనాన్ని కురిపించేవాడు చంద్రుడు. హిమాంశు. కనుక పుమాన్, పుమాన్ అంటే మనం ఈ ఏడింటిని ఉపయోగించుకుని బ్రతుకులు కొనసాగిస్తున్నవాడు. అది ఎవరికి వాడు? ఇండివిజువల్, మీరైతే మీరు, నేనైతే నేను. సరేనా? ఈ 8 మూర్తుల యొక్క రూపం ఏదైతే ఉందో, ఈ 8 మూర్తుల రూపమైనటువంటి చర అచర చరాచరాత్మకం. ప్రపంచంలో ఏమున్నాయి? కదిలేవి కదల, రెండే కదా ఉన్నాయి, మూవబుల్, ఇమ్మూవబుల్. కనుక ఈ చరాచరాత్మక జగత్ ఏదైతే ఉందో అది ఎస్యైవ మూర్తి అష్టకం. ఎవడి యొక్క అష్టమూర్తి స్వరూపము? ఎవడు? పరమాత్మ. ఆ అష్టమూర్తి స్వరూపం అనేటువంటి పరమాత్మ ఏదైతే ఉందో అంటే ఈ 8 మూర్తులుగా ఉన్నది వాడే అని చెప్పడం. అంటే దీని అర్థం మనకి భూమి స్ఫురించగానే భూస్వరూపంగా ఉన్న పరమాత్మ అని నమస్కారం, దృష్టి వాయువుకి వెళ్ళగానే వాయు స్వరూపంగా ఉన్న పరమాత్మ నమస్కారం. ఇది ఏ దేహం కనిపించినా దేహాలన్నీ పంచభూతాలకు తయారైనది కాబట్టి మళ్ళీ పంచభూతాల్లో కలిపేస్తారు చివరిలో తీసుకొని. పంచభూతాలు వాటాలు పెడితేనే దేహం తయారైంది. పంచభూతాల వల్ల సప్తధాతువులు వచ్చాయి, సప్తధాతువుల్లో వచ్చి దేహం తయారైంది. అందువల్ల మళ్ళీ ఆయా ధాతువులు కాస్తాలు విడిపోతే దేహం విడిపోతుంది. ఎలాగో దేహం మనం కాదని గుర్తించలేకపోతున్నాం కనుక ఆ దేహం దగ్గర పట్టుకుని ఆ దేహాన్ని ఆలంబనగా చేసుకుని ఈ దేహం ఏ పంచధాతువుల నిర్మాణమైందో ఆ పంచధాతువులు ప్లస్ తెల్లవారులేసి ఈ దేహం ఏ సూర్యకాంతి వల్ల బ్రతుకుతోందో, ఏ చంద్రుడి వల్ల ఆహారం పొందుతోందో, ఈ 7 యొక్క సహాయాన్ని గుర్తిస్తూ, పొందుతున్న సహాయాన్ని గుర్తిస్తూ ఈ 7 నీ స్వరూపమే కదా అని చెప్పి పరమాత్మ జ్ఞాపకం చేసుకోవాలి. బాగుందా? డైరెక్ట్ గా దేహాన్ని రమణ మహర్షి గారి సాక్షిగా చూస్తే నెంబర్ 1 సందేహం లేదు. చూడలేకపోతే ఈ దేహం వేటి వల్ల తయారైంది, వేటి వల్ల బ్రతుకుతుంది? పంచభూతాల వల్ల తయారైంది, సూర్యచంద్రుడి వల్ల బ్రతుకుతుంది. గీతలో స్పష్టంగా చెప్పాడు. చంద్రుడి కాంతి రూపంగా నేనే సత్యాలలోకి ధాన్యాన్ని తీసుకొస్తున్నాను. ఇంకా సూర్యుడు లేకపోతే ఎలా బ్రతుకుతుంది మనకు ఎలా ఉంటుంది? అందుకే సూర్యుడు రాని దినం దుర్దినం. ఇప్పుడు కాదు కానీ పూర్వ రోజుల్లో సూర్యుడు కనుక కనిపించకపోతే ఆకాశంలో ఆ రోజు వాళ్ళు అన్నం తినేవస్తారు. మళ్ళీ సూర్యుడు కనిపిస్తాను అన్నం. వాళ్ళ దృష్టిలో సూర్యుడు లేకపోతే దుర్దినం అంతే. సూర్యుడిని చూస్తేనే వాళ్ళు రోజు అన్ని కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆ పడుదల అలా ఉండేది. కనుక సూర్య చంద్రుడు అలాగే పంచభూతాలు ఈ 7 వల్లే నా భౌతిక బ్రతుకు నడుస్తోంది. ఈ 7 నీ స్వరూపం కనుక వీటి ద్వారా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. సూటిగా ఆత్మగా అర్థం చేసుకోగలిగితే ఓకే, కాకపోతే ఇండైరెక్ట్ అదే అనిపిస్తుంది. కనుక ఈ విధంగా ఈ స్థావర జంగమాత్మైన ఈ ప్రపంచంలో ఏవైనా పంచభూతాలతో తయారయ్యేవి, ఎన్నైనా ఉండొచ్చు పంచభూతాలతో. స్థావర జంగమాత్మైన విశ్వమంతా పంచభూత నిర్మితం. సూర్యచంద్రుడు వల్ల బ్రతుకుతున్నారు ప్రపంచంలో ప్రజలు. అనగా ఈ జగత్తంతా కూడా నీ యొక్క ప్లస్ వీటిని వాడుకుంటున్న నేను, ఈ 8 కలిపితే నీ యొక్క అష్టమూర్తి స్వరూపం. మీకు ఉపదేశ స్థానంలో 5వ శ్లోకం జ్ఞాపకం ఉందో లేదో? ఉండదు. ఉన్నా చెప్పరు మీరు, ఉన్నదన్నట్టుగానే చెప్తారు. జగతైషధీయుక్త సేవనం అష్టమూర్తిభృత్ దేవ పూజనం. జగతైషధీయుక్త సేవనం అష్టమూర్తిభృత్ దేవ పూజనం. జగతైషధీయుక్త సేవనం అష్టమూర్తిభృత్ దేవ పూజనం. ఈ జగత్తు ఈశ్వరుడే అనేటటువంటి భావనతో ఈ జగత్తు అష్టమూర్తి స్వరూపమైనటువంటి ఈశ్వరుడే. ఈశ్వరుడికి భిన్నం కాదు ఈ జగత్తు. ఆ ఈశ్వరుడు ఎవరు? అష్టమూర్తి స్వరూపం అనేటువంటి స్పృహతో కనుక ఈ జగత్తుకి సేవ చేస్తే అది చక్కటి సేవ. పరమాత్మ స్పృహతో ప్రపంచాన్ని సేవ చేయడం. ఏట పరమాత్మ? అష్టమూర్తి స్వరూపం. ఈ ప్రపంచంలో తెలుస్తున్నాం 7. ఈ 7 వారికి